సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. సెక్స్ స్కాండల్లో కర్ణాటక డీజీపీయా? వైరల్ వీడియోలపై విచారణ. డీజీపీ రామచంద్రరావు క్లారిటీ. కర్ణాటకలో డీజీపీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ రామచంద్రరావుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుతం పౌర హక్కుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్న డాక్టర్ రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ప్రవర్తించినట్లు కనిపించే వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు అధికారిక కార్యాలయంలో పనివేళల్లో రికార్డ్ చేయబడినవిగా ప్రచారం జరుగుతోంది. వీడియోలలో డీజీపీ యూనిఫామ్లో ఉండగానే మహిళలను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మహిళల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేదా బలవంతానికి సంబంధించిన ఆరోపణలు మాత్రం ఇప్పటివరకు నమోదు కాలేదు. ఈ వీడియోలు ఎవరు, ఎలా రికార్డ్ చేశారు, అధికారిక కార్యాలయంలో రహస్యంగా చిత్రీకరణ ఎలా సాధ్యమైంది అనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై డీజీపీ రామచంద్రరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా మార్ఫింగ్ చేసినవి. ఇవన్నీ నన్ను ఇబ్బంది పెట్టేందుకు, నా పరువు నష్టం చేయాలనే ఉద్దేశంతో సృష్టించిన కుట్ర. అసలు ఇలాంటి ఘటనలు జరగలేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై కావాలనే సెక్స్ స్కాండల్ అనే ముద్ర వేయడానికి ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. వైరల్ వీడియోల వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించారు. విచారణ తరువాత వీడియోలు నిజమైనవని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర కూడా ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి డీజీపీ రామచంద్రరావుపై వచ్చిన ఆరోపణలు, ఆయన ఇచ్చిన స్పష్టీకరణ, ప్రభుత్వం ఆదేశించిన విచారణ, ఈ మూడు అంశాలే ప్రస్తుతం ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. విచారణ నివేదిక ఆధారంగానే ఈ కేసులో నిజానిజాలు తేలే అవకాశముంది. ఇది కర్ణాటక పరిపాలనా వర్గాల్లో, పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసిన అంశంగా మారింది. న్యూస్ డెస్క్, స్ఫూర్తి ఇండియా న్యూస్. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ಚಾನಲ್ను ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయటం మర్చిపోవద్దు. లేదంటే అది 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೆ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಲ್ಗಾಮಲ್ಲಿ. ಮುಜುಗರ ಸಹಜವಾಗಿ ತಂದಿದೆ, ಸಾಕಷ್ಟು ಮುಜುಗರ ಆಗಿದೆ. ಈ ಸರ್ ಏನ್ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ಈ ಹಂತದಲ್ಲಿ ಏನು ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್. ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಇದು ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ನಿಮ್ಗೆ ಸುಳಿವೇನಾದ್ರು ಇತ್ತ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಐಡಿಯಾ ಇಲ್ಲ? ಯಾವಾಗ ಆಗಿರೋದು, ಇದು ಯಾವಾಗ ಮಾಡಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಹಾಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್? ಏನ್ ಹೇಳಿಕ್ ಬಯಸ್ತೀರಾ ಅವ್ರಿಗೆ? ಇಲ್ಲ, ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹಚ್ತಾ ಇದ್ರು. ಸಿಎಂಗೂ లేదంటే అది 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೆ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಲ್ಗಾಮಲ್ಲಿ. ಮುಜುಗರ ಸಹಜವಾಗಿ ತಂದಿದೆ, ಸಾಕಷ್ಟು ಮುಜುಗರ ಆಗಿದೆ. ಈ ಸರ್ ಏನ್ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ಈ ಹಂತದಲ್ಲಿ ಏನು ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್. ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಇದು ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ನಿಮ್ಗೆ ಸುಳಿವೇನಾದ್ರು ಇತ್ತ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಐಡಿಯಾ ಇಲ್ಲ? ಯಾವಾಗ ಆಗಿರೋದು, ಇದು ಯಾವಾಗ ಮಾಡಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಹಾಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್? ಏನ್ ಹೇಳಿಕ್ ಬಯಸ್ತೀರಾ ಅವ್ರಿಗೆ? ಇಲ್ಲ, ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹಚ್ತಾ ಇದ್ರು. ಸಿಎಂಗೂ